ఇన్పుట్ ఏమేమి ఇచ్చాడు? ఫస్ట్ 2,6 ఇచ్చాడు, 3,5 ఇచ్చాడు, 6,8 ఇచ్చాడు. ఫస్ట్ ఇన్పుట్ ఏమో 2,6, రెండోదేమో 5,3, మూడోదేమో 6,8. ఫస్ట్ దాంట్లో అవుట్పుట్ ఏమిచ్చాడు? 40. మళ్ళీ ఏమిచ్చాడు? 34. ఇది క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఏం చేస్తాము? ఇన్పుట్లో కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ చూద్దాం. 2 + 6 8, 2 6ల 12 స్క్వేర్ చేద్దాం. ప్లస్ చూస్తాను, ఇంటూ చూస్తాను, కుదరకపోతే స్క్వేర్ చేస్తాను. ఇది 2 స్క్వేర్, ఇది 6 స్క్వేర్. 6 స్క్వేర్ ఏమో 36, 2 స్క్వేర్ ఏమో 4. 36 + 4 ఆన్సర్ ఎంత? 40. ఆన్సర్ ఎంత? 40. అలానే ఇది కూడా 3 స్క్వేర్ + 5 స్క్వేర్. 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9, 25 + 9 34. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? ఇన్పుట్లో ఉన్న నంబర్లను వర్గము చేయాలి, కూడాలి. 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, 36 + 64 ఆన్సర్ ఎంత సార్? 100. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 100. ఇచ్చిన ఇన్పుట్లో ఉన్న నంబర్లను రైట్ వర్గము చేయండి, కూడండి. ఈ రెండిటికి సాటిస్ఫై అయింది కాబట్టి దీనికి కూడా సాటిస్ఫై అవ్వాలి, దీనికి కూడా సాటిస్ఫై అవ్వాలి. ఆడు డయాగ్రామ్లు ఏమన్నా ఇవ్వండి సార్, సింపుల్ ఆర్డర్లో సీరియల్ ఆర్డర్లో రాసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఇది ఇక్కడ ఇది 2 ఇన్పుట్లో ఏమిచ్చాడు? ఇక్కడ చూడండి సార్, 2 4 ఇలా వస్తున్నాను, 2 3. దానికి అవుట్పుట్ ఏమిచ్చాడు? 8 6. ఇక్కడ చూడంగానే ఇది ఈజియెస్ట్ క్వశ్చన్. 2 4 8, 2 3 6. ఈ రెండింటిని లబ్ధం చేస్తే ఈ వాల్యూ వచ్చింది, ఈ రెండింటిని లబ్ధం చేస్తే ఈ వాల్యూ వచ్చింది. అలానే ఇది 3, ఇది 1 వచ్చిందా? ప్యాటర్న్ చూడండి, 3 1ల 3, 3 1ల 3. ఇది వచ్చిందా? ఇది రాలేదు. అంటే ఇది దీనికి సాటిస్ఫై అవుతుంది, దీనికి కావట్లేదు. అంటే మనము వేరే ప్రాపర్టీ చూడాలి. ఓన్లీ ఫస్ట్ దానికి మాత్రమే సాటిస్ఫై అయ్యి సెకండ్ దానికి సాటిస్ఫై కాకపోతే అది కరెక్ట్ కండిషన్ కాదు. ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో, ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ అన్నిటికీ సాటిస్ఫై చేయాలి. కాబట్టి మళ్ళీ రాస్తున్న నంబర్లు, ఇన్పుట్ నంబర్లు 2 4 3 2, అవుట్పుట్ నంబర్లు 8, 6. ఇన్పుట్ నంబర్లు 1 3 5 2, అవుట్పుట్ నంబర్లు 5 × 6. ఆల్రెడీ మోడల్ చూసాం. ఇన్పుట్ నంబర్లు 3 7 2 1, అవుట్పుట్ నంబర్లు క్వశ్చన్ మార్క్ × 3, క్వశ్చన్ మార్క్ × 3. చూడండి సార్, ఇన్పుట్ కూడితేనేమో 2 + 4 6, 6 + 5 11, ఇదేమో 14. లబ్ధం చేద్దాం. ప్లస్ కుదరకపోతే లబ్ధము 2 × 4 × 3 × 2, 8 6 48. ఇది కూడా 6 8 48. ఇన్పుట్ నంబర్లను లబ్ధం చేశాను, నాకు 48 వచ్చింది. అవుట్పుట్ నంబర్లను కూడా లబ్ధం చేశాను, నాకు 48 వచ్చింది. 5 2 10, 10 3 30, 31 30. ఇన్పుట్ 30, అవుట్పుట్ కూడా 30. అంటే క్వశ్చన్ని ఇన్పుట్ని లబ్ధము చెయ్యాలి, అవుట్పుట్ కూడా లబ్ధము చెయ్యాలి. 3 3 క్యాన్సిల్ అయిపోతే క్వశ్చన్ మార్క్ ఎంత సార్? 14. ఇన్పుట్లో ఏవైతే నంబర్లు ఉన్నాయో వాటిని లబ్ధం చేస్తే ఎంతైతే ఆన్సర్ వచ్చిందో, ఆన్సర్లో అవుట్పుట్లో ఏవైతే నంబర్లు ఉన్నాయో వాటిని లబ్ధం చేస్తే అంతే ఆన్సర్ రావాలి. 2 × 4 × 3 × 2, 8 6ల 48. ఇది కూడా 6 8ల 48. ఇది కూడా 30, ఇది కూడా 30. 30 30. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ క్లియర్. నౌ ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఇన్పుట్ నంబర్లు 42 38. ఇది క్వశ్చన్ మార్క్. అంటే ఇది మనకు కావాల్సిన అవుట్పుట్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ అన్ని వాల్యూలు ఉన్నాయి కాబట్టి ఇది ఇన్పుట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏది ఇన్పుట్ ఏది అవుట్పుట్ అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి.
ఇన్పుట్ అంటే ఆ వాల్యూలు అన్నీ మనకు కనబడతాయి, అవుట్పుట్ అంటే దాంట్లో ఒక వాల్యూ మనకు కనబడదు. సో ఇన్పుట్ ఏమేముంది? 42, 38. 42, 38. అవుట్పుట్ ఏంటి? 44. ఇక్కడ ఇన్పుట్ 23, 28. అవుట్పుట్ ఏంటి? 55. ఇన్పుట్ ఏంటి? 37, 39. అవుట్పుట్ ఏంటి? క్వశ్చన్ మార్క్. అవుట్పుట్ ఏంటి? క్వశ్చన్ మార్క్. ఈ రెండు క్వశ్చన్లకు ఒక ప్యాటర్న్ ఉన్నది. ఆ ప్యాటర్న్ గనక మనం పసిగడితే మూడోది అదే ప్యాటర్న్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 44 కూడితే 80 అవుతుంది, తీసేస్తాను. 42 నుంచి 8 తీసేస్తే 4. 4 ఇంటూ 11 44. ఇది దీని నుంచి తీసేశాను, 4 వచ్చింది. 4 11 44. ఇది దీని నుంచి ఇది తీసేశాను. ఏవైనా ఇన్పుట్లో ఒకదాని నుంచి ఇంకోటి తీసేయండి. 28, 23 5 డిఫరెన్స్ ఇంటూ 11 55. 39, 37 2 డిఫరెన్స్. ఇన్పుట్లో తీసివేయాలి, 11 తోటి లబ్ధం చెయ్యాలి. తీసేశాను. 39 మైనస్ 37 2. 11 తోటి లబ్ధం చేశాను. 2 11 ఎంత? 22. 2 11 ఎంత? 22. ఇన్పుట్లో నంబర్లు తీసుకోండి, కూడితే వాల్యూ ఎక్కువ వచ్చింది, తీసేశాను. 38 మైనస్ 42. సైన్లను పట్టించుకోవద్దు, జస్ట్ ఒకదాని నుంచి ఇంకోటి తీసేస్తే వాల్యూ ఎంత? 4. 4 ఇంటూ 11 44. 5 ఇంటూ 11 55. 2 ఇంటూ 11 22. 2 ఇంటూ 11 22. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా.